కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్న వదలం. కేసీఆర్ ఎందుకుంటారు? తెలివి తక్కువ, ఆలోచన కాకపోతే. మెదడు ఉండి మాట్లాడతానులా, మెదడు లేక మాట్లాడతానులా. ఉప ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? కేసీఆర్ ఏమో అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఏది ఏది చేతగాక ఏం మాట్లాడో తెలియక పిచ్చోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్న వదలం. దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే. డిప్యూటీ సీఎం బట్టి కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తున్నది. ఎంతటి వారున్నా సహించేది లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదు. ఫార్ములా రేస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందమని ఆరోపణ. అంటే మీ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ నడిపిస్తుందని చెప్పకనే చెప్తున్నారు మీరు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి విచారణ చేపట్టవలసింది మీరు. అందులో అవినీతి జరిగిందా జరగలేదా అనేది నిరూపించవలసింది మీ ప్రభుత్వం. ఒకవేళ అవినీతి జరిగితే కేటీఆర్ని అరెస్ట్ చేసే అధికారం మీ చేతిలో ఉన్నది. మరి మీరు అరెస్ట్ చేయకుండా మోడీ దగ్గరికి పోయి కేటీఆర్ మాట్లాడిందంటే మీరు కూడా బీజేపీ తోటి టైఅప్లో ఉన్నట్టే కదా. అంటే మోడీ ఏం ఆడిస్తే అది ఆడతారని తెలిసినట్టే కదా. బీజేపీతో టచ్లోకి కేటీఆర్ పోయిండు. నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి, రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేయకుండా చెప్పండి అంటే రేవంత్ రెడ్డి కూడా మోడీ మాట వింటున్నాడని మీరే చెప్తున్నారు. ఇది ఎంత సిగ్గుచేటిది. మీకు మీరే బయటపడుతున్నారు. మోడీ దగ్గరికి పోతే కేటీఆర్ ఎందుకు అరెస్ట్ కాడు? మీ చేతిలో కూడా కదా అధికారం ఉన్నది. అంటే గవర్నర్ని మోడీ మేనేజ్ చేస్తానంటే మోడీ చేతిలో మీరు ఉన్నట్టు అర్థం. మీకు మీరే బయటపడుతున్నారు.